శివరాత్రి స్పెషల్గా 12 జ్యోతిర్లింగాల భాగమైన మొదటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వరుని టెంపుల్. అలాగే ఇక్కడ సముద్రాలలో ఇంకా నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుందండి, ఎవరు చేసినా చేయకపోయినా. మహాభారతం కాలం నాటి పంచశివలింగాలు. మరి ఎందుకు ఫుల్ వీడియో చూద్దాం. బేట్ ద్వారక నుండి నేరుగా సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. తెల్లవారుజాము 7 గంటల సమయంలో ఇలా ఇంకా సూర్య దొంవేలా ఇంకా చక్కగా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ ఎడమ వైపునే బస్ స్టాప్ అండి. ఇంకా ఈ మార్గం గుండా వచ్చేసి ఇక్కడ గుడి అయితే కనిపిస్తుంది, చూసారు కదా. ఇంకా మేము లగేజ్లు పట్టుకొని ఇంకా నేరుగా అండి ఇక్కడ కాస్త రెస్ట్ రూమ్ అండ్ అలాగే లగేజ్లు అన్నీ పెట్టుకొని ఇంకా స్నానాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్దామనేసి ఇంకా అలా అనుకున్నాం. ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారు. ఇలాగా ఇక్కడ చూడండి, ఎదురుగా రాముల వారి గుడి ఈ రోడ్డుకి ఇంకా నేరుగా కనిపిస్తుంది కదండి. ఇదే అండి శివాలయం. మెయిన్ 12 జ్యోతిర్లింగాల్లో భాగమైన మొదటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వరుని గుడి. ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నుండి చాలా దగ్గరగా సన్లైట్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. పక్కనే త్రివేణి సంగమం నది ఇలా కనిపిస్తుంది. మేమైతే నైట్ బేడి ద్వారకలో కృష్ణుని దర్శనం చూసుకున్నాక ఇంకా మధ్యతో అవలానండి. ఇంక మేమైతే ఏం లేదన్నా అంటే సుదర్శన సేతు ఇంకా అక్కడ బ్రిడ్జ్ దాటిసిన తర్వాత మధ్యలో బస్సు స్టాప్ చేసి ఇంకా భోజనం అయితే అక్కడ చేసామంటే ఇంకా చాలా బాగుంది అక్కడ వ్యూ కూడాను. ఫోన్ అయిపోవడం వల్ల అయితే వీడియో అయితే తీయలేకపోయాను. కాకపోతే బేట్ ద్వారకకి మెయిన్ ద్వారకకి మధ్యలో అంటే ఇంకా అలా అయితే కాసేపు మేమైతే అంతా తలుచుకొని కాసేపు అలా మట్టిలోనే సేద తీరాము, ఎందుకంటే బాగా అలసిపోయాము. ఆ తర్వాత నేరుగా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ సోమనాథ్ టెంపుల్కి. స్నానాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కాసేపటికి ఇంకా ఇలా అండి అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నాం. పక్కనే త్రివేణి సంగమం నదికి కార్తీక దీపాలు వదలడం కోసం. కార్తీక మాసం కాబట్టి ఇంకా ఇక్కడ కూడా కాస్త దీపారాధన చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు కాస్త అలా వచ్చాము. చూడండి ఇక్కడ ఈ నదిలో అయితే ఇలా బాతలు కొన్ని పక్షులు ఇలా కనిపిస్తుంది. ఇంకా మేమైతే చాలా సమయం అయిపోయింది, కాస్త లేట్ అయిపోయినా సరే ఇంకా ఇలా ఇక్కడ అయితే చిన్న శివలింగం నందీశ్వరి అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కాస్త దీపారాధన చేసేసుకున్నాను. దీపం అయితే వదిలేసుకున్నాను నీటిలోనే. చూడండి నేను ఇక కాస్త ఇటు పక్క వచ్చి మునిగిపోద్ది అన్నట్టు ఇంకా సైడ్కి అయితే ఇలా నీటితో తోస్తున్నాను. ఇంకా తను వెనుక నుండి ఒక ఆవిడ అయితే ఇంకా పడిపోగలుగుతాను అనుకుని అంటుంది. ఇంకా ఇలాంటి చూసారా దీపారాధన చేసుకున్నాను. ఇంకా దీపాలు అయితే ఇలా అందరూ వదులుకున్నారు ఒక్కొక్కటి. త్రివేణి సంగమం సరస్వతి హిరణ్య కపిల నదుల సంగమం అండి. ఇంకా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చాలా జనం అయితే వస్తూ ఉంటారండి. చూడండి దీపారాధన కూడా చాలామంది అయితే ఎక్కువ చేసుకున్నారు. ఇంకా మేము రావడం అయితే టైం అయితే అయిపోయిందండి. అందరూ స్నానాలు చిన్నలు పెద్దలు ఇంకా చేయడానికి చాలా టైం అయితే తీసుకుంది. కాబట్టి 8 గంటల సమయంలో అయితే ఇలా వచ్చాము. చూడండి చిన్నపిల్లలతో ఇలా ఇంకా చూసారా చిన్న శివలింగం నందీశ్వరుడు ఇలా కనిపిస్తుంది. ఇంకా అయితే ఇక్కడ వ్యూ చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఈ నది మొత్తం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మేమైతే ఏం లేదన్నా ఎక్కువజానికి 6 గంటలకు అయితే వచ్చేసామండి. ఇంకా బేట్ ద్వారక నుంచి ఇక్కడ సోమనాథ్ టెంపుల్ రావడానికి మినిమం 5-6 గంటల సమయం అయితే అయిపోయింది. ఇంకా చాలా టైము. ఇంకా చూసారు కదా ఇంక రావడం ఇంకా అందరూ స్నానాలు అయితే చేసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కింద అయితే ఇక్కడ పూజ అయితే అవుతుందండి. చనిపోయిన వాళ్ళు పెద్దలు అంటే పెండ ప్రధానం ఇలాంటివన్నీ చేస్తుంటారు పూజలు. ఇంకా అలాగే ఎదురుగా ఇక్కడ చూసారుగా కొన్ని కొనుక్కోవలసినవి ఇలా అయితే అమ్ముతున్నారు. ఇంకా మా వాళ్ళందరూ తీసుకుంటున్నారు ఏమి కొనుక్కోవాలా అన్నట్టు. ఇంకా అందులో మా పాప కూడా చూస్తుందో అని నేను ఇక నుండి అయిపోగానే నేరుగా ఇంకా అలా నడుచుకుంటే కాస్త ముందుగా అండి ఇక్కడ చూసారు కదా ఇంక ముందు చూపించుంటాను రాముల వారి గుడి. ఇంకా అక్కడ నుండి నేరుగా ఇలా అయితే వచ్చేసాం. ఇంకా ఎండ అయితే బాగా తగులుతుంది, ఇంకా వేడిగా అయితే ఉంది. ఇంకా చూడండి ఇక్కడ నుండి అయితే ఇంకా గుడి అయితే ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి ఎదురుగా సీతారాములు. నేనైతే రాగానే దర్శనం అయితే చేసుకున్నాను. సీతారాముల పక్కనే వినాయక స్వామి, ఎదురుగా హనుమంతుల వారు ఈ విధంగా మనకు దర్శనమిస్తారు. ఇది దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే రామకోటి అనుకుని ఇక్కడ కిందనైతే బుక్ పైన రాయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చాలా మంది అలాగే చూసి నేను కూడాను రామ అయింది నేను ఒక లైన్ మొత్తం అలా నింపేశాను. ఇక తెలుగులో రాశాను నేనైతే, మా పాప అయితే హిందీలో రాస్తుంది రామ అనేసి.
ఒక లైన్ వైజ్గా అండి, పెద్దగా ఏం కాదు. ఇలా చాలామంది రాస్తున్నారు, చాలా మంచిది అన్నట్టు. ఇంకా అలా రాసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాం. ఇక్కడ తీసిన చిన్న ఫోటో క్లిప్ అయితే అలా యాడ్ చేశానండి. ఇంకా అలాగే ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే రాముల వారి గుడి దగ్గర ఇలా కనిపిస్తుంది. ధనుసు ఆకారంలో బాణం గుర్తుతో ఈ విధంగా ఎంత దూరం చూసినా చాలా చక్కగా కనిపిస్తుంది అందంగా. ఇంకా నేరుగా అయితే మేము ఆ రోడ్ నుండి ఇంకా తిన్నగా స్టార్ట్ అయిపోయామండి. 20-30 నిమిషాలు అయితే పడుతుంది. నడిచి అయితే వెళ్ళిపోతున్నాం సోమనాథ్ గుడికి. ఇక్కడ ఫోన్ అయితే అలౌ లేదండి, కాబట్టి ఇంకా కౌంటర్లోనే ఇంకా హ్యాండ్ బ్యాగ్తో సహా ఇంకా ఫోన్ కూడా ఇచ్చేసాను. ఇంకా అక్కడ నుండి నడుచుకుంటా అండి. చాలా రష్గా ఉంది, చాలా పెద్ద లైను. ఇంకా ఏదైనా 1:30 అయితే సమయం పట్టేసింది. అందులోనూ ఇంకా మనసు దుఃఖ అయిపోయామండి. ఇంకా చాలా పెద్ద లైను కాబట్టి ఇంకా మగపిల్లలు వేరే, ఆడపిల్లలు వేరే కాబట్టి ఇంకా చాలా టైం మళ్ళీ కలుసుకున్నా. ఇంకా గుడి చుట్టూరా ప్రదక్షిణ చేసుకున్నట్టు ఇంకా అక్కడే ప్రసాదం అన్నీ తీసుకొని ఇంకా కౌంటర్ దగ్గర ఇంకా అలా బయటకైతే వచ్చేసాం. ఎండ చూసారా ఎలాగుందో ఎర్రగా, ఇంకా చాలా వేడిగా అయితే ఉందండి. దీపావళి మాసం, అందులోనూ ఫెస్టివల్ టైం కాబట్టి చాలా జనం, లైన్ ఎక్కువే ఉంది. ఇంకా చూడండి ఇక్కడైతే మేము కౌంటర్లో ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా సోమనాథ్ గుడి నుంచి చాలా కాస్త దూరంలో ఇలా కనిపిస్తుంది మొత్తం ఈ గుడి ప్రాంగణం అంతా. ఇక్కడ నుండి చాలా జనాభాతం అన్ని గుళ్ళు ఇంకా దేవుళ్ళని దర్శనం చక్కగా అయిపోయింది. తర్వాత చూడండి గుడికి మాత్రం దూరాన నేను ఇంకా మధ్యాహ్నం అయిపోయి వస్తుంది, 1:30, 2 భోజనం సమయం కాబట్టి ఇంకా ఇక్కడ అండి కుడి వైపున ఇక్కడ ఎల్లో కలర్గా ఇలా కనిపిస్తుంది కండి, చిన్న ఒక రూమ్ లాగా. అంటే ఇక్కడ ఇలాంటివి ఉంటాయండి, సత్రం లాగా. అంటే ఎవరైనా వండుకొని తినుకొని అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అన్నట్టు. ఇలా ఇక్కడ కూడా ఇక్కడ ట్రావెల్ వాళ్ళైతే భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాలు అయిపోయిన అనంతరం నేరుగా గంగేశ్వర మహాదేవ్ ఆలయానికి అయితే చేరుకున్నామండి. సాయంత్రం 5 గంటలకి ఇలా సూర్యాస్తం వేళ. ఇక చూసారు కదా ఇక్కడ బీచ్ అయితే ఇలా ఉంది, సన్లైట్ అయితే ఇలా మనకి ఎదురుగా కనిపిస్తుందండి. ఇంకా మేమైతే చాలా అయితే ఆనందిస్తున్నామండి, ఎందుకంటే ఈ ప్రాంతానికి వస్తామా చూస్తామా అన్నట్టు అస్సలు అనుకోలేదు. చూడండి బీచ్ అయితే ఇంకా ఎలా ఉందో, అరేబియన్ మహాసముద్రం చుట్టూ అయితే ఇలా చాలా ప్రశాంతంగా అండి. ఇంకా చాలా బాగుంది. అలల మధ్య ఇక్కడ పంచశివలింగాలు. గుజరాత్లోని గంగేశ్వర మహాదేవ్ ఆలయం సముద్ర తీరంలో ఉంది. పురాణాల ప్రకారం పాండవులను వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి 5 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే సముద్ర పాలలు స్వయంగా వచ్చి శివలింగాలను అభిషేకం చేస్తాయి. ఇక్కడ గంగాదేవి తపస్సు చేసినందున ఈ శివునికి ఇక్కడ గంగేశ్వర మహాదేవ్ అనే పేరు వచ్చింది. ఎంత జనం కదా, ఇంకా చూడండి ఎంత లైన్ అయితే ఉందో. ఇంకా చాలా జనం అండి, దూర ప్రాంతాల నుండి ఇంకా అలా చూడడానికి అయితే రావడం జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ బండపైన చూసారా శేషనాగ్ ఈ విధంగా అయితే చెక్కబడి ఉంది. ఇంకా అలాగే చూడండి చాలా జనం. ఇంకా ముఖ్యంగా కార్తీక మాసం శివరాత్రి రోజుల్లో అయితే ఇంకా దర్శనానికి అయితే ఇంకా భక్తులు చాలా జనం అయితే వస్తూ ఉంటారండి. ఇంకా చూసారు కదా, ఇంకా మేము రాకముందు చాలా జనం. ఇంకా అందులోనూ మాతో పాటు ప్రయాణించిన వాళ్ళు కూడా ఇంకా అందులో అయితే కలిసి ఉన్నారు. ఇంకా అందులో మా పిన్ని, మా ఆయన, మా అక్క వాళ్ళు వీళ్ళందరూ ఇలా. రాగానే ముందు దర్శనం చేసుకున్నానండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగా నిజంగా ఇంకా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ రావడం అయితే మాత్రం. 5000 సంవత్సరాల పూర్వం అంటే ఇంకా మాటల్లో కాదు, ఇంకా అస్సలు చెక్కు చెదరకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళకు కట్టినట్టుగా ఇంకా అచ్చంగా అలా కనిపిస్తున్నాయి పంచశివలింగాలు ఇక్కడ ఈ విధంగా. ఎదురుగా ఇక్కడ వినాయక స్వామి, మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇంకా ఈ విధంగా దర్శనమిస్తారు. 5 శివలింగాలు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ 5గురు ప్రతీకగా భావిస్తారు. అందుకే దీనిని పంచలింగేశ్వర్ అని కూడా. ఈ పంచశివలింగంలో ఇంకా అన్ని చిన్నవి పెద్దవి కనిపిస్తున్నాయి కదా. ఈ పెద్ద శివలింగం అయితే మాత్రం భీముడు బలంగా ఉంటాడు కాబట్టి పెద్ద శివలింగాన్ని భీముడు స్థాపించబడిందని అర్థం. తక్కినవి ఇంకా మరి తెలిసిందే కదండి. పంచశివలింగాలు అన్నీ ఒక్కొక్క ప్రత్యేకత. ఇంకా ఇలా చూడండి అరేబియన్ మహాసముద్రం ఇంకా ఇదేనండి. పంచశివలింగాల దగ్గరగా అయితే ఇలా కనిపిస్తుంది. ఈ పెద్ద పెద్ద కొండల మధ్య ఈ విధంగా ఈ గుహలో ఇలా కింద అయితే నాచు పట్టేసి ఈ విధంగా మేము వచ్చేటప్పటికి ఆ దృశ్యాన్ని చూడలేకపోయామండి. సముద్రాల తాకిడికి ఇంకా అసలు ఇంకా ఆ చూడడానికి ఆ దృశ్యాన్ని ఇంకా అసలు మర్చిపోలేనిది. ఇంకా నేనైతే ఈ విధంగా అండి ఇంకా ఏదో ఇంకా రావడం దర్శనం అయిపోయింది చక్కగా. ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇంకా చూసారు కదా, ఇంకైతే బయటకు వచ్చేసాము. గుడి ఎంట్రన్స్ అయితే ఇంకా ఇలా కనిపిస్తుంది, గంగేశ్వర మహాదేవ్ ఆలయం అన్నట్టు. ఇంకా అయితే కట్టబడి ఇంకా అయితే జరుగుతుందండి. ఇంకా చూసారు కదా, ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా ఇలా అంటే ఇంకా స్లోగా అయితే అవుతూ ఉన్నది. గరం మసాలా దినుసులు ఇంకా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చూడగలుగుతాను. ఇక్కడ రైతు పండించడం అంటే ఇంకా చాలా బాగుంటుంది గరం మసాలా దినుసులు స్మెల్ అయితేనా. ఇంకా సోమనాథ్ గుడి దగ్గర అక్కడ కూడా చూసాం. అరేబియన్ మహాసముద్రం చూడండి బీచ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీవ్ అనే ప్రాంతంలో ఇక్కడ గంగేశ్వర మహాదేవ్ ఆలయం అయితే ఈ విధంగా ఈ బండరాళ్ళ మధ్య ఈ గుహలో పంచశివలింగాలు ఈ విధంగా పంచపాండవులచే స్థాపించబడింది. ఇక్కడ ఏరియా అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఆలయం అంటే ఇంకా ఏం లేదండి, గుడి గోపురం అన్నట్టు. ఇప్పుడిప్పుడు ఇంకా గుళ్ళు ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి మేము వచ్చేటప్పటికి. ఇంకా చూడండి సైడ్ అయితే ఈ విధంగా అమ్ముకునే వాళ్ళు ఇలా
కనిపిస్తూ ఉన్నారు. సముద్ర తీరాన ఈ విధంగా అండి ఇక్కడ గుళ్ళ దగ్గర కూడా ఈ విధంగా అయితే ఎక్కువగా ఇలా రుద్రాక్షలు, శంకులు, కొన్ని రంగురాళ్ళు లాంటివండి, ఇంకా ముత్యాలు, పగడాలు ఇవన్నీ ఒరిజినల్ అన్నట్టు అమ్ముతూ ఉంటారండి. ఇంకా వచ్చేవాళ్ళు కొనుక్కునే విధంగా ఇలా చూపిస్తారు. ఇంకైతే మాకైతే టైం అయితే అయిపోతుందంటే ఇంకా నేరుగా వెళ్ళి ఇక్కడ ఈ దీవ్ అనే ప్రాంతానికి ఇంకో బీచ్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అయితే చీకటైతే అయిపోతుంది కదా, ఇంకా అందులోనూ ఇంకా చూడండి ఇంకా అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా అందరూ అయితే బస్సు అయితే ఎక్కిపోతున్నారు. ఇంకా ఆగండి ఫ్రెండ్స్, వీడియో ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, పార్ట్ 3లో సాలంగపూర్ హనుమంత చాలా పెద్దదామండి, చూడవలసింది. ఇంకా నేను మొదటిసారిగా నాతో పాటు మీరే చూసేద్దరు కానీ గుజరాత్ చార్ధామ్ యాత్ర ఈ విధంగా. ఎవరైనా చూడకపోతే ఇంకా పార్ట్ 1లో అయితే చూసేయండి. ద్వారకా నాగేశ్వరి టెంపుల్ అయితే శివరాత్రి టైంలో ఇంకా ఈ విధంగా. చివరిగా అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ హర హర మహదేవ్, జై బలో సోమనాథ్.